సో అసలు పాలసీస్ ఏంటి, ఎలా ఉంటాయి? సో ముఖ్యంగా ఎండోన్మెంట్ పాలసీ అంటే ఏంటి చెప్పండి. యాక్చువల్గా ఎల్ఐసిలో మొట్టమొదటి నుంచి మాకు హోల్ లైఫ్ పాలసీ, ఎండోమెంట్ పాలసీ అని 2 పాలసీలు పాపులర్ అండి. మేము వే బ్యాక్ 56లో నేషనలైజ్ అయిన తర్వాత ఫస్ట్లో హోల్ లైఫ్ పాలసీ బాగా పాపులర్, తర్వాత ఎండోమెంట్ పాలసీ బాగా పాపులర్ అయిందండి. ఎండోమెంట్ పాలసీ అనేది యాక్చువల్గా ఎండోమెంట్ అనే వర్డ్ జనరల్గా ద వర్డ్ రిలేట్స్ టు ది డివైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన, అంటే ఒక దేవాదాయ శాఖ అటువంటి దానికి సంబంధించింది కాదు అది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆ సేవింగ్ స్కీమ్ ఆఫ్ ఎ స్టిపులేటెడ్ టర్మ్. ఒక ఫిక్స్డ్ టర్మ్ తర్వాత మీకు మెచ్యూరిటీ, బోనస్, ఫైనల్ బోనస్ ఇచ్చేటట్టుగా ఆ పాలసీ ఉంటుందండి. ఎల్ఐసిలో చాలా ఏళ్ల పాటు, కొన్ని దాదాపు 2-3 డికేడ్స్ పాటు ఈ పాలసీ చాలా పాపులర్ అయిందండి. సో ఈరోజు కూడా ఎండోమెంట్ పాలసీ చాలా పాపులర్ అండి. ఎందువల్లంటే ప్రీమియమ్స్ అనేది చాలా తక్కువగా, రీజనబుల్గా ఛార్జ్ చేస్తారు, చాలా బెనిఫిట్స్ ఇస్తారండి. ఆ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే మనము నిజంగా ఆ వింటే కనుక ప్రతి ఒక్కరికి వెంటనే చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది పాలసీ. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అండి, ప్రతి ఎల్ఐసి పాలసీలో రిస్క్ కవరేజ్ ఒక మెయిన్ ఫ్యాక్టర్ అండి. సో జనరల్గా ఏంటంటే మనం లేకుంటే మన వాళ్ళకి ఏమవుతుంది, ఒక ప్రొవిజన్ ఇవ్వడం కోసం ఈ పాలసీ డిజైన్ చేశారండి. సో రిస్క్ కవరేజ్ అనేది మెయిన్ ఆస్పెక్ట్. మీరు ఒక సమ్ అష్యూర్డ్కి ఒక 5 lakhs-కో 10 lakhs-కో మీ పాలసీ ఎంత కవరేజ్ కావాలనో అంత అమౌంట్కి మీరు ఫిక్స్డ్ చేసుకుంటే, రిస్క్ అయినప్పుడు అంత అమౌంట్ దాంతోపాటు బోనస్ ఇచ్చేస్తారండి. ఇది పాలసీ యొక్క సమగ్ర స్వరూపము. దీంతో పాటుగా ఏం చేస్తామంటే యాక్సిడెంట్ రిస్క్ అని కూడా కవర్ చేస్తామండి. సో రిస్క్ కవరేజ్ అనేది 2 రకాలండి. ఒకటేమో న్యాచురల్ రిస్క్, రెండోది యాక్సిడెంట్ రిస్క్ అండి. న్యాచురల్ రిస్క్ ఏమో మీకు సమ్మర్షుడ్ ఎంత ఉందో అంత అమౌంట్ దాంతోపాటు బోనస్ యాడ్ చేస్తారండి. యాక్సిడెంట్ రిస్క్ ఏంటంటే డబుల్ ది కవరేజ్, అంటే మీ సమ్మర్షుడ్ ఇంకొక అడిషనల్ సమ్మర్షుడ్ ఇచ్చి దాంతోపాటు బోనస్ పే చేస్తారండి. అంతవరకు ఎన్నేళ్ళ బోనస్ అనేది. రెండో ఏంటంటే దీంట్లో బెనిఫిట్ బోనస్ బెనిఫిట్ అండి. బోనస్ అనేది ఏంటంటే జనరల్గా మేము ఒక 25 ఏళ్ళకి సుమారు ₹50 బోనస్ ఇస్తాం. 1000 సమ్మర్షుడికి. 1,00,000 సమ్మర్షుడికి ₹5,000 ఇస్తామండి. 10 లక్షల పాలసీకి మేము సుమారుగా ₹50,000 ఇస్తాం. జనరల్గా ఇది వినగానే ఏమనుకుంటారంటే 5% ఆ బోనస్ని అడుగుతారండి మిమ్మల్ని. కాదు, 5% కాదండి. ఎందుకంటే మేము వీ డిక్లేర్ బోనస్ ఆన్ సమ్మర్షుడ్, నాట్ ఆన్ ది ప్రీమియం. మీరు బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి, మీ కట్టిన అమౌంట్ మీదనే మీకు ఇంట్రెస్ట్ ఇస్తారండి. బోనస్ ఏం చేస్తారంటే సమ్మర్షుడ్ ఇస్తారండి. సో ఎల్ఐసి ఎంత ఇస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, దాదాపు ఒక 1000 సమ్మర్షుడికి మీకు ₹50 అంటే 1,00,000 సమ్మర్షుడికి ₹5,000 అండి. మీ ప్రీమియం కూడా దాదాపు 25 ఏళ్ళ టర్మ్ పెడితే దాదాపు అదే రేంజ్లో ఉంటుంది. అంటే మీరు కట్టిన ఇయర్లీ ప్రీమియంకి ఈక్వలెంట్గా మేము బోనస్ ఇస్తామండి. దాదాపు 100% బోనస్ ఇస్తాం మనం. కాకుంటే వాళ్ళ పాలసీ వాళ్ళ క్రెడిట్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అది బెనిఫిట్ అండి. అలా ఈ అమౌంట్ అంతా అక్యుములేటెడ్ బోనస్ అంతా కూడా ఓ టర్మ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ ఫిక్స్డ్ ఎప్పుడు టర్మ్ అయిపోయిందో అప్పుడు ఈ సమ్మర్షుడ్ బోనస్ ఇచ్చేసి దాంతోపాటు ఈ ఎక్స్ట్రా బోనస్ విచ్ ఈజ్ కాల్డ్ టెర్మినల్ బోనస్ ఆర్ ఫైనల్ బోనస్. ఈ ఫైనల్ బోనస్ అనేది మినిమం 15 ఏళ్ళ పైన ఉంటేనే ఇస్తామండి మేము యాక్చువల్గా టర్మ్. సో ఈ పాలసీలో కూడా మినిమం టర్మ్ యాక్చువల్గా 12 ఏళ్ళ నుంచి ఉంది, కానీ 15 ఏళ్ళు దాటి పెడితేనే పాలసీ హోల్డర్కి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందండి. సో 15 ఏళ్ళు దాటిన పాలసీ అన్నిటి కూడా మేము ఫైనల్ బోనస్ ఇస్తామండి. ఎంత ఇస్తామంటే మీకు అది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందండి. మేము ఈ టర్మ్ పాలసీలో 35 ఏళ్ళ వరకు టర్మ్ ఉంది. 35 ఏళ్ళ టర్మ్ పెడితే సుమారు 2,300 పైన ఇస్తామండి మేము ఫైనల్ బోనస్. అంటే మీ సమ్మర్షుడ్ 10 లక్షలు అయితే సుమారు ₹23 లక్షల ఫైనల్ బోనస్ వస్తుందండి మీకు 35 ఏళ్ళకి. సో డెఫినెట్గా మీకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది వినడానికి. సేఫ్గా మనము ఎల్ఐసి హ్యాండ్స్లో ఉంటూ కవరేజ్ అయినా డబ్బులు వచ్చేటట్టుగా, లేదు మెచ్యూరిటీ అయినా మంచి అమౌంట్ వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేస్తాం. సో ఇందాక చెప్పిన బోనస్ ఏమో ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుందండి. ఈ ఫైనల్ బోనస్ మాత్రం ఒకేసారి యాడ్ అవుతుంది. సో ఆ రేటు ఎంత రేట్ ఉందో అంత రేట్ ఇచ్చేస్తామండి మేము. సో ఉదాహరణకి మీకు ఇది క్లియర్గా చెప్పాలంటే 35 ఏళ్ళ టర్మ్ పెట్టుకోండి మీరు. 35 years టర్మ్లో ఒక 10 లక్షలకి మీకు బోనస్ ఎంత అవుతుంది? సుమారుగా 5,000 లక్షకి అయితే 10 లక్షలకి మీకు 50,000 అవుతుందండి. 50,000 ఇంటూ 35 అండి సుమారు. సో మీకు ఎంత అవుతుంది? 17.5 lakhs బోనస్ వస్తుందండి. ఈ 10 లక్షలు 17.5 లక్షలు మొత్తం 27.5 lakhs మీకు బోనస్ సమ్మర్షుడ్ వచ్చింది. దీంతో పాటుకి అడిషనల్ అమౌంట్ మీకు సుమారుగా 2,300 లెక్కేసుకున్నా మీకు సుమారు ఎంత అవుతుందండి? 2,300 1000 కంటే 10 లక్షలు 23 lakhs. 23 + 17 అండి, అంటే మీకు 40 lakhs ప్లస్ మీ 10 50 లక్షల పైచిలికి అమౌంట్ ఎల్ఐసి మీకు పే చేస్తుందండి మెచ్యూరిటీ తర్వాత. సో ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందని భయం లేకుండా అంత అమౌంట్ ఎల్ఐసి పే చేస్తుంది మనకి. ఇది మెయిన్గా వచ్చే మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ అనమాట. ఇది కాకుండా ఏం చేస్తామంటే మేము దీంట్లో లోన్ ఇస్తామండి. జనరల్గా ఏమంటారంటే, ఏమంటే మా అమౌంట్ బ్లాక్ అయిపోయిందా, మాకు ఎప్పుడు డబ్బులు అవసరమైతే ఏం కావాలి. ఎల్ఐసి ఏం చేస్తుందంటే 3 years కంప్లీట్ అన్ని పాలసీలకి మేము లోన్ ఇస్తామండి. 3 years కంప్లీట్ కావాలి. దానికి చాలా నామినల్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. సుమారు 10% ఇంట్రెస్ట్ రేట్తో మనం వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేస్తామండి. ఈ లోన్ ప్రొవైడ్ చేసిన తర్వాత
మన కట్టిన అమౌంట్లో కొంత పార్టీ లోన్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా డబ్బులు అవసరమైనప్పుడు మనం లోన్ తీసుకున్నా సరే మీరు 6 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయొచ్చండి. సో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపి పే చేయొచ్చు, లేదు ఇంట్రెస్ట్ మాత్రం పే చేయొచ్చు. ఒకవేళ మర్చిపోయారు లేదు కట్టలేకపోయారు, ప్రీమియం మాత్రం కట్టుకోండి కనీసం. మీ లాస్ట్లో అమౌంట్ మెచ్యూర్ అయ్యేటప్పుడు ఈ డబ్బులు రికవర్ చేసి మీకు ఇచ్చేస్తారండి. ఎంత ఈజీ అంటే అండి, బాండ్ పట్టుకొచ్చి మీరు ఏ రోజు ఎల్ఐసి ఆఫీస్కి ఇచ్చినా సరే ఒక 2-3 రోజుల లోపల మీకు లోన్ క్లియర్ అయిపోతుంది, మీ లోన్ మీ అమౌంట్లో క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఈ లోన్ కూడా అవసరమైనప్పుడు తీసుకోవచ్చండి. ఇది కాకుండా మేము హోమ్ లోన్ ప్రొవైడ్ చేస్తామండి ఈ పాలసీలోనే. ఇవన్నీ ఎండోమెంట్ బెనిఫిట్స్ అండి. సో దీంట్లో ఏం చేస్తామంటే హోమ్ లోన్ కూడా మేము ఇస్తాం. సో 10 లక్షల పాలసీ మనం పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో 85 to 90% ఆ వాల్యూని మనం లోన్ కింద తీసుకుంటాం అన్నమాట. సో మీకు హైయర్ అమౌంట్ లోన్ కావాల్సి వస్తుంది అనుకోండి, పెద్ద పాలసీ తీసుకుంటాం, ఆ అమౌంట్ తగినట్టు మనం లోన్ ఇస్తామండి. కాకపోతే మీకు ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉండాలండి. సో మీ పే స్లిప్ కానివ్వండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానివ్వండి, లేదా చార్టర్డ్ అకౌంట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇస్తే కనుక మేము దాన్ని బట్టి లోన్ అమౌంట్ డిసైడ్ చేసి మేము అమౌంట్ ఇచ్చేస్తాం. ఈ పాలసీని మేము అసైన్ చేసుకుంటాం. సో ఏదైనా హోమ్ లోన్కి వెళ్ళేటప్పుడు ఎల్ఐసి లోన్కి వెళ్ళడం బెటర్ అండి హోమ్ లోన్కి. ఎందుకంటే ఎల్ఐసి పాలసీ సెక్యూరిటీ పెడతారు కాబట్టి ఏదైనా రిస్క్ అయినప్పుడు ఫ్యామిలీ రోడ్స్ మీద ఉండకుండా ఉంటుంది అనమాట. ఏమైందంటే ఆ అమౌంట్ ఎల్ఐసి లోన్కి అడ్జస్ట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ పాలసీ హోల్డర్ పే చేస్తారు, ఇల్లు క్లియర్గా ఉంటుంది కాబట్టి మీకు లోన్ క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక మెయిన్ బెనిఫిట్ అండి. ఇది కాకుండా ఈ ఎండోమెంట్ పాలసీలో కట్టే ప్రీమియం మీద అంతా కూడా సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుందండి. ఎంత వస్తుందంటే మీకు తెలుసు కదా, మీ స్లాబ్ని బట్టి 20% కానీ 30% కానీ 10% కానీ వాట్ ఎవర్ ది స్లాబ్ యువరింగ్ ఆ అమౌంట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది. ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే అండి, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత అది కూడా ట్యాక్సిబుల్ అనమాట అమౌంట్. ఎల్ఐసిలో అలా కాదండి, దిస్ ఇస్ నాట్ ట్యాక్సిబుల్, దిస్ ఇస్ నాన్ ట్యాక్సిబుల్ అమౌంట్ అనమాట. సో సెక్షన్ 10(10)D ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద మీ పాలసీ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ అన్నీ కూడాను ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా మీకు మొత్తం అమౌంట్ పే చేసేస్తారండి. మరి హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఏమైనా ఉంటుంది? ఉంటుందండి యాక్చువల్గా. సో ఎండోమెంట్ పాలసీలో ఫీచర్స్ అన్నీ ఇవ్వండి యాక్చువల్గా. మీకు ఇంకా తెలుసుకోవాలంటే కూడా ఇంకొక ముఖ్యమైన బెనిఫిట్ దీంట్లో ఉందండి, విచ్ ఇస్ కాల్డ్ డిజబిలిటీ కవరేజ్. చాలామంది ఏమంటారంటే మేము చనిపోతేనే డబ్బులు వస్తాయండి లేకపోతే రావా అంటారు. కాదండి, ఎల్ఐసిలో ఏంటంటే ఇది తెలుసుకోవాల్సిన విషయం చాలామందికి తెలియదండి. ఇది ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, పార్టీకి యాక్సిడెంట్ అయిపోయి డిజేబుల్ అయినాడంటే కనుక ఏదైనా 2 limbs అఫెక్ట్ అయినాయంటే పర్మనెంట్గా, దానివల్ల ఆయన జీవనభృతి దెబ్బతింటుంది కదా, అప్పుడు ఎల్ఐసి ఏం చేస్తుందంటే రెస్క్యూలోకి వస్తుందండి. ఎంత ఇస్తామంటే మేము 10 ఏళ్లలో దానికి సుమారు 8,330 రూపీస్ పర్ మంత్ చొప్పున 10 years పాటు పే చేస్తామండి కాంపెన్సేషన్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే నుంచి ప్రీమియం కట్టాల్సిన పని లేదు, కానీ పాలసీ ఫోర్స్లో పెడతారు. సో మీకు మంత్లీ కాంపెన్సేషన్ పే చేస్తుంది ఎల్ఐసి, తర్వాత మీకు మంత్లీ అమౌంట్ పే చేస్తుంది, నెక్స్ట్ ప్రీమియం కట్టాల్సిన పని లేదు. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీకు రావాల్సిన అమౌంట్స్ కూడా మీకు ఇచ్చేస్తారండి, ఈ అమౌంట్ రికవర్ చేయరు. సో దీన్ని ఏమంటారంటే డిజబిలిటీ కవరేజ్ అంటారండి. సో ప్రతి ఎల్ఐసి పాలసీలో మేము పాలసీ హోల్డర్కి ఇన్ఫామ్ చేసి ఈ బెనిఫిట్ని యాడ్ చేస్తాం ఆటోమేటిక్గా. అది ఓన్లీ ₹1 సంవత్సరుడికి, 1,000 సంవత్సరుడికి ₹1 కడితే చాలండి సంవత్సరానికి, ఈ బెనిఫిట్ ఇచ్చేస్తాం అన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ బెనిఫిట్ దీంట్లో ఎండోమెంట్లో ఉన్న పాలసీ. సో అన్ని బెనిఫిట్స్ ఒక సమాహారం ఎండోమెంట్ పాలసీ అండి. ఇంకొక బెనిఫిట్ మర్చిపోయాను చెప్పడం, మీకు నామినేషన్ ఉంటుందండి ఎల్ఐసిలో. నామినేషన్ అంటే బెనిఫిట్ అంటారు మీరు, మనం ఎవరిని నామినేట్ చేస్తామో వాళ్ళకి అమౌంట్స్ వెళ్ళిపోతాయండి. కోర్ట్ అటాచ్మెంట్స్ ఉన్నా సరే పార్టీకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళకి, అయినా సరే ఈ అమౌంట్ మాత్రం పార్టీ ఫ్యామిలీకి వెళ్ళేటట్టుగా మాకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉందండి యాక్చువల్గా. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎల్ఐసి మెచ్యూరిటీ అమౌంట్ ఎప్పుడు పార్టీ ఫ్యామిలీకి వెళ్ళేటట్టుగా నామినీకి ఆథరైజేషన్ ఉంటుంది అనమాట. ఇంకొక బెనిఫిట్ ఉందండి, అసైన్మెంట్ అని చెప్పేసి ఉందండి. సో ఏదైనా మనము పిల్లలు అబ్రాడ్కి వెళ్తున్నారు, వాళ్ళకి లోన్ కావాలి, సో బ్యాంక్ లోన్ కావాల్సి వచ్చినప్పుడు ఎల్ఐసి పాలసీ రెడీగా మనం ప్లెడ్జ్ చేసుకొని మనం లోన్ తీసుకోవచ్చండి. సో ఇన్ని బెనిఫిట్స్ కూడా అన్నీ ఈ పాలసీలో ఉన్నాయండి అట్ ఎ వెరీ నామినల్ కాస్ట్. సో అందుకనే ఈ పాలసీని ఫస్ట్ చాలా మేజర్గా అమ్మేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే అమ్ముతున్నానండి. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది పర్సన్స్. ఆ ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ దానికి ఇది ఉంటుందండి. సో 12 ఏళ్ళ ఏజ్ నుంచి కూడా 65 ఏళ్ళ ఏజ్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ పాలసీని, ప్రాబ్లం లేదు. సో చిన్న డిజబిలిటీస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక బ్లైండ్ మ్యాన్కి ఈ పాలసీ ఇచ్చాను మేము. సో ఏదైనా డిజబిలిటీస్ ఉంటాయనుకోండి, మేము తీసుకోవచ్చా అని అడుగుతారు వాళ్ళు, తీసుకోవచ్చండి పాలసీ. అలాగే కొందరికి డయాబెటీస్ ఉంటుంది, కొందరికి బీపీ ఉంటుంది, ఏమున్నా సరే ప్రపోజల్ మెన్షన్ చేయాలండి. మెన్షన్ చేసిన తర్వాత మహా అయితే మేము కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తాం, హెల్త్ ఎక్స్ట్రా అని చెప్పేసి. అది ఇచ్చాక ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాలసీ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుందండి. ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా బాగుంది కూడా అండి పాలసీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.